అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పత్రాలు చెల్లుబాటులో మరియు తాజాగా ఉన్నాయని నిర్ధారించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. రోడ్డు ప్రమాదాల సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని, తక్షణ సహాయం అందిస్తామని మరియు ప్రమాదరహిత రహదారుల కోసం సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, పొరుగువారు మరియు సమాజంలోని ప్రజలందరిలో రహదారి భద్రతపై అవగాహన కల్పించడానికి ఈరోజు 14 ఏప్రిల్ నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన వనపర్తి పట్టణంలో ఉన్న అంబేద్కర్ చౌక్లో ప్రజలు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు, అంబేద్కర్ సంఘాలు, ఎస్సీ సంఘాలు కూడా చాలామంది ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ఈ జయంతి సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. బాబాసాహెబ్ గారి యొక్క ఆశయాలు, వారి ఆలోచనలు, మన రాజ్యాంగంలో చేపట్టిన చట్టాలు, వీటన్నిటిని కూడా స్ఫూర్తిగా తీసుకొని మనం పనిచేసే విధాన్ని, మన భారతదేశం ముందుకెళ్లే విధాన్ని కూడా ఈరోజు మనందరం గుర్తుపెట్టుకొని బాబాసాహెబ్ గారికి ఒక మంచి నివాళులు ఇవ్వాలని మేమందరం కూడా ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమంలో మేమందరం వచ్చాము. దీని తర్వాత ఇప్పుడే రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో కూడా పెద్ద ఎత్తున అందరూ గ్యాదర్ అయ్యి ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ గారిని ఈరోజు గుర్తుపెట్టుకొని వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరూ కూడా ఈ విధంగా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇప్పుడు ఒక వారం చేపట్టు మనం రోడ్ సేఫ్టీ వీక్, అంటే అరైవ్ అలైవ్, సురక్షితంగా క్షేమంగా మనం చేరుకునే స్థలంలో చేరుకోవాలనే కార్యక్రమం పోలీస్, ఆర్టీఓ, ఆర్టీసీ వీళ్ళందరి డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ వారంలో ప్రతి ఒక్క రోజు ఒక స్పెషాలిటీగా చేస్తున్నాము. ఈరోజు దాని భాగంగానే అంబేద్కర్ గారి విగ్రహం ముందు ప్రజలందరూ గ్యాదర్ అయ్యి ఒక ప్లెడ్జ్ కూడా తీసుకున్నారు. ఆ ప్లెడ్జ్లో మేము ట్రాఫిక్ రూల్స్ని వీటన్నిటిని పాటిస్తామని మేమందరం కూడా ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. ప్రజలకు కూడా విజ్ఞప్తి, రోడ్ భద్రత అనేది చాలా కీలకమైనది. చాలామంది యువతలు వాళ్ళ ప్రాణాలు బైక్ యాక్సిడెంట్లలో కోల్పోతున్నారు. దానికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం హెల్మెట్ పెట్టుకోవడం వల్ల. హెల్మెట్ లేకుండా వాళ్ళు ట్రావెల్ చేస్తుంటే చిన్న యాక్సిడెంట్ కూడా అది ప్రాణాలకి హానికరంగా మారుతుంది. ఖచ్చితంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. అదే విధానంగా రాంగ్ రూట్ డ్రైవింగ్లో జస్ట్ 5 నిమిషాల్లోనే మనం వెళ్ళిపోతాం. ముందు యూటర్న్ తీసుకొని వస్తే 10 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు కాపాడే స్థితిలో చాలామంది ఈరోజు ప్రాణాలు కోల్పోయినారు. మన వనపర్తి జిల్లాలో హైవే కూడా ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా, సురక్షితంగా, క్షేమంగా వారి కోరుకునే స్థలాలకు చేరుకోవాలని ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రాం చేస్తున్నాము. దీంట్లో ప్రతిరోజులు కూడా మేమందరము పాల్గొంటాము. మీరు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తే మనకి ప్రాణ నష్టం అనేది తగ్గుతుందని ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో మీరు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం.